హాయ్ ఫ్రెండ్స్. డి ఫర్ డిప్లొమా ఛానల్స్ అవుతాం. ఈరోజు మనము డిఫరెన్షియేషన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇఫ్ y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ అప్ టు ఇన్ఫైనైట్ ప్రూవ్ దట్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ 1 మైనస్ వై లాగ్ ఎక్స్. ఓకే. మనకేమిచ్చారు y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ ఎక్స్ అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఇచ్చారు. నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఈ ఒక ఎక్స్ నుంచి ఈ ఎక్స్ పవర్ నుండి ఇన్ఫైనైట్ వరకు ఏం రాసుకోవచ్చు? y రాసుకోవచ్చు కదా! ఓకే. ఈ ఎక్స్ నుండి ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ అప్ టు ఇన్ఫైనైట్ ఉంది కదా! ఈ ప్లేస్‌లో కూడా మనం ఏం రాసుకోవచ్చు? y రాసుకోవచ్చు. అప్పుడు మనకేమైద్ది y ఈక్వల్ టు ఎక్స్ పవర్ y అయిద్దిగండి. ఇట్లా పవర్స్ మనం ఏం చేసుకోవాలి? లాగ్ తీసుకోవాలి. టేకింగ్ లాగార్థమ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమైద్ది? లాగ్ y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ y కదండీ! ఇప్పుడు y ఏమైద్ది మనకి? ముందుకొస్తది కదా! అంటే లాగ్ y ఈక్వల్ టు అనేది y లాగ్ x కదా! ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు మనకేంటి? dy బై dx ఆఫ్ లాగ్ y ఈక్వల్ టు dy బై dx ఆఫ్ y లాగ్ x. ఓకే. మరి dy బై dx ఆఫ్ లాగ్ y ఏమైద్దండి? మన ఫార్ములా ఏంది? dy బై dx ఆఫ్ లాగ్ x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? 1 బై x. అంటే మనకిదేంటి? 1 బై y ఇంటూ ఇక్కడ y ఉంది కదమ్మా! వైని కూడా ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు మనకేంటి? dy బై dx దట్ ఈక్వల్ టు ఇదే విధంగా ఉంది నీకు 2 టర్మ్స్ ఉన్నాయి. y ఒక టర్మ్, లాగ్ x ఒక టర్మ్. దీనికి ఫార్ములా యూజ్ చేయాలి. dy బై dx ఆఫ్ uv దట్ ఈక్వల్ టు ఏంది? u ఇంటూ dy బై dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ dy బై dx ఆఫ్ u. ఓకే. మనకిప్పుడు ఏమైద్ది ఇది? వైని u అనుకో, లాగ్ xని v అనుకో. u ఇంటూ అంటే y ఇంటూ dy బై dx ఆఫ్ v. v అంటే లాగ్ x ప్లస్ v ఇంటూ అంటే లాగ్ x ఇంటూ dy బై dx ఆఫ్ u అంటే ఏంది? y. ఓకే. మనకిప్పుడేంది 1 బై y ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ dy బై dx ఆఫ్ లాగ్ x ఏమైద్ది? 1 బై x ప్లస్ లాగ్ x ఇంటూ dy బై dx. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఈ లాగ్ x ఇంటూ dy బై dx ఉంది కదా! దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఇప్పుడు మనకేంది 1 బై y ఇంటూ dy బై dx ఈ ప్లస్ లాగ్ x ఏమైద్దండి? మైనస్ ఆఫ్ లాగ్ x ఇంటూ dy బై dx దట్ ఈక్వల్ టు ఏంది? y బై x కదా! ఓకే. మరి ఇప్పుడు ఇందులో ఏం కామన్ చేయొచ్చు? dy బై dx కామన్ చేయొచ్చు. dy బై dx కామన్ చేద్దాం. అప్పుడు మనకేముంటది ఇక్కడ? 1 బై y మైనస్ లాగ్ x కదా! దట్ ఈక్వల్ టు y బై x. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 1 బై y ఉంది. ఇక్కడ మైనస్ లాగ్ x ఉంది. దీనికి ఎల్సిఎం చేయండి. అప్పుడు మనకేంటి? dy బై dx ఎల్సిఎం ఏమైద్దండి? y అయిద్ది కదా! అంతే కదా! 1 మైనస్ y లాగ్ x కదండీ ఇక్కడ. మనకిక్కడ డినామినేటర్‌లో ఏమున్నట్టు? 1 ఉన్నట్టు కదా! అంటే y లాగ్ x అయిద్ది. దట్ ఈక్వల్ టు ఎంత? y బై x. ఇప్పుడు ఇది రైట్ సైడ్ పోతే ఏమైద్ది మనకి? dy బై dx ఈజ్ ఈక్వల్ టు y బై x ఏమైద్దండి? రెసిప్రోకల్ అయిద్ది కదా! y బై 1 మైనస్ y లాగ్ x. y ఇంటూ y ఏమైద్ది? y స్క్వేర్. y స్క్వేర్ బై x ఇంటూ అంతే కదా! మనకేమైద్ది? y స్క్వేర్ బై x ఇంటూ 1 మైనస్ y లాగ్ x కదా! x ఇంటూ 1 మైనస్ y లాగ్ x. ఇది దేనికి ఈక్వల్ టు? dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఇది మన ఆన్సర్. వాడు ప్రూవ్ చేయంది కూడా అదే కదా! y స్క్వేర్ బై x ఇంటూ 1 మైనస్ y లాగ్ x. ఈ విధంగా చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.